సహజ రంగుల వస్త్రశిల్పి కర్నాటి నారాయణ. అతను పెద్దగా చదువుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి మగ్గం నేయడం, వస్త్రం తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తర్వాత అతన్ని రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకునే స్థాయికి తీసుకువెళ్ళింది. ఆయన పేరు కర్నాటి నారాయణ. నారాయణ సొంత ఊరు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెం గ్రామం. కాటన్ సిటీగా పేరు సంపాదించిన ఈ కోయిలగూడెం గ్రామంలో రసాయన రహిత నూలు వస్త్రాలను తయారు చేయడంలో ఆయనకి ఎంతో మంచి పేరు ఉంది. నా పేరు కర్నాటి నారాయణ. విలేజ్ కొయ్యలగూడెం, మండలం చౌటుప్పల, జిల్లా యాదాద్రి, తెలంగాణ రాష్ట్రం. నేను ఒక చిన్నతనం నుంచి ఈ చేనేత అనేది మా తండ్రి గారితో నేను 8th క్లాస్ నుంచి మెల్లమెల్లగా వారి సహకారంతో నేను నేర్చుకొని మరియు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకొని ఇదే విధంగా చేనేత వృత్తి మీదే పని చేసుకుంటూ పోతున్నాను. అయితే ఒక సుమారు 40 సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వస్తున్నా. ఇంకా గతంలో నేను కెమికల్ తోటి కలర్స్ కానీ, మన చేనేత ఇక్కతులు శారీస్ కానీ, దుపట్టా కానీ, మెటీరియల్, డ్రెస్ మెటీరియల్, స్టోల్స్ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ కెమికల్కు ఏమైందంటే ఇంతవరకు శరీరానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో ఒక 20 సంవత్సరాల నుంచి సహజ రంగులు చేయబడిన, అంటే ప్రకృతి రంగులు, వెజిటేబుల్ కలర్స్, పువ్వులు, పండ్లు, మన తుమ్మ పొట్టు అవిటిని తీసుకొని మన వస్త్రాలకు డిజైన్లలో మేము తయారు చేసుకుంటూ మెల్లమెల్లగా మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం అన్ని రంగాల్లో. అదేవిధంగా ఈ మధ్య నాకు 3 సంవత్సరాల నుంచి ఇది గుర్తింపుగా నాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే అవార్డు కూడా తీసుకున్నాను. అదేవిధంగా మన యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిలో ఇంకా మంచి సహజ రంగులు చేయబడినాయి. ఇంకా కొన్ని కలర్స్, ఎక్కువ కలర్స్లో కూడా డెవలప్ చేద్దామని ముందుకు వస్తున్నాము. అలా కూడా డబుల్ కత్ చాలా వరకు చేసుకొని ఇంకా మంచి డిజైన్సే కానీ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా అవార్డు తీసుకోవాలని కూడా ఉత్సాహంతో ఈ యొక్క తయారు చేసుకుంటూ చేస్తున్నాను. ఆయన చిన్నప్పటి నుండి వంశపారంపర్యంగా వస్తున్న చేనేతను వృత్తిని స్వీకరించారు. కోయిలగూడెం జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివిన తర్వాత హైదరాబాద్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. వారి తండ్రి పేరు ముత్యాలు, తల్లి పేరు లక్ష్మమ్మ.
ప్రస్తుతం ఆయన పిల్లలు సైతం చేనేత వృత్తిని కొనసాగిస్తున్నారు. చేనేత వస్త్ర తయారీలో సహజ రంగులను ఉపయోగిస్తున్న నారాయణకు ఈ ఆలోచన 2 దశాబ్దాల క్రితమే వచ్చింది. రసాయనాలతో తయారైన వస్త్రాలు కాలక్రమంలో శరీరానికి హాని కలిగిస్తాయని తెలుసుకున్న నారాయణ సహజ రంగులపై పరిశోధన చేసి అందులో ప్రావీణ్యత సంపాదించారు. చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు, వేళ్ళు, పండ్లు, కాయలు ఇలా అన్నింటినీ రంగుల తయారీకి ఉపయోగిస్తారు. సహజ రంగులతో వీరు తయారు చేసే వస్త్రాల్లో చీరలు, బెడ్షీట్లు, టవల్స్, టేబుల్ కవర్స్, డోర్ కర్టన్స్, హ్యాండ్ కర్చీఫ్, దుపట్టా లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటిని స్థానికంగా విక్రయించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్లోనూ వీరి ఉత్పత్తులు బాగా అమ్ముడుపోతున్నాయి. కర్ణాటి నారాయణ తయారు చేసే వస్త్రాల డిజైన్లకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. సాంప్రదాయంగా వస్తున్న డిజైన్లతో పాటు వాటికి ఆధునికత జోడించి సృష్టించడం ఆయన ప్రత్యేకత. నారాయణ చేసిన ప్రయోగాలు, ఆవిష్కరణలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021లో కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డును ఇచ్చి సన్మానించింది. అలాగే జిల్లా స్థాయిలో ఆయన ఉత్తమ చేనేత కళాకారుడిగా సన్మానం పొందారు. దీంతోపాటు ఇతర సంస్థలు ఇచ్చిన అవార్డులు ఎన్నో ఉన్నాయి. చేనేత వస్త్రాల డిజైన్లలో ఇంకా మరెన్నో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆయన తపన. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు, ఔత్సాహికులు తనకు ప్రోత్సాహం అందిస్తే ఇందులో అద్భుతాలు సృష్టించగలనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. గిన్నె చిన్న గిన్నె ఉందా? చిన్నదా కప్పు తేరా, కప్పు ఎంతో కప్పు ఉంది, కప్పుదే చిన్న గిన్నె ఇంతకెళ్ళి కాదు, వయసునే ఉన్నాయి. ఎంతో నీడ ఉన్నది. కప్పులే ఉందా? కొట్టే ఆ కాయలు తీసేద్దాం అప్పుడే
ఎందుకు తీసి అంటే జారీ చేస్తారు. నేచురల్ డైయింగ్ ఎల్లో కలర్. నా పేరు ముఖేష్, మాది వెలుగూడెం గ్రామం. మేము గత 50 సంవత్సరాలుగా ఇది ఇక్కత్ వీవింగ్లోనే ఉన్నాము. మా నాన్నగారు కర్ణాటక నారాయణ గారు, ఆయన ద్వారా నేను చాలా మెలకువలు నేర్చుకుంటూ ఇప్పుడు కొత్త టెక్నిక్స్ చేసాము. ఇప్పుడు డబల్ ఇక్కత్లో చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పటోలా డిజైన్లో డబల్ ఇక్కత్లు ట్రై చేస్తున్నాము. దాంట్లో కొన్ని కలర్స్ చెట్ల నుంచి స్వీకరించి అది దీనికి డైయింగ్ చేస్తూ పర్యావరణానికి రక్షించే విధంగా కెమికల్ కలర్స్ ఏమి వాడకుండా న్యాచురల్ డైయింగ్లో కూడా కొత్తగా సృష్టించి కొత్త డిజైన్లు తయారు చేస్తున్నాము. ఇక్కత్ వచ్చేసి మన దేశంలో చాలా ప్లేస్లో ఉంది. ఇంకోటి ఒడిశా ఇక్కత్ ఉంటుంది, ఇంకోటి గుజరాత్ ఇక్కత్ ఉంటుంది, అలాగే ఇండోనేషియన్ ఇక్కత్ అని వేరే దేశంలో కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. యాక్చువల్ టై అండ్ డై వచ్చేసి మనం పువ్వుకి దానికి టై చేసి మార్కింగ్ చేసి డిజైన్ వేసి దాన్ని వీవింగ్కి తీసుకెళ్తే టై అండ్ డై. పువ్వుకే డిజైన్ ఉంటే దాన్ని ఇక్కత్ డిజైన్ అంటారు. పువ్వుకే ఫస్ట్ వీవింగ్కి వెళ్ళే ముందే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని వీవింగ్ చేస్తే అది మనకు బట్ట మీదనే డిజైన్ వచ్చేస్తుంది. బట్ట మీద ప్రింట్ వేసినట్టు కాకుండా బట్ట మీదనే మొత్తం డిజైన్ వస్తుంది. దారాలకే డిజైన్ వస్తుంది మొత్తం. అలాగే ఇది వచ్చేసి అనేక రాష్ట్రాల్లో ఉంది. మన దగ్గర వచ్చే స్పెషల్ సింగిల్ ఇక్కత్లో ఉంటాయి అండ్ డబుల్ ఇక్కత్లో కూడా ఉంటాయి. ఈ ఆల్మోస్ట్ దగ్గర తెలంగాణలో ఆల్మోస్ట్ 60-70% చాలామంది ఇక్కత్ వీవింగ్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. దీంట్లో వచ్చేసి మా విలేజ్లో ఆల్మోస్ట్ మా విలేజ్ అయినా సరే మా సరౌండింగ్లో మొత్తం ఇక్కత్ వీవింగ్లో చేస్తున్నారు. మేము వచ్చేసి దాంట్లో వచ్చేసి కొన్ని రకాల కలర్స్ ఉంటాయి. కెమికల్ కలర్స్ వాడతారు, న్యాచురల్ డైయింగ్ వాడతారు. న్యాచురల్ డైయింగ్కి ఎలా అంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకునే ప్రాసెస్. అది చేయడానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి కొందరు స్పెషలైజ్డ్ వాళ్ళే చేయగలుగుతారు. కెమికల్లో ఉంటే దాంట్లో సింగిల్ ఇక్కత్ ఉంటుంది, డబుల్ ఇక్కత్ ఉంటుంది, రెండింటిలో ఉంటుంది. దాంట్లో మనం కలర్స్ యూజ్ ఎన్ని కలర్స్ యూజ్ చేస్తే ఎంత లుక్ వస్తుంది, ఏ కలర్ కాంబినేషన్ వాడితే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో ముందే ప్రిపేర్ చేసుకొని ముందే గ్రాఫింగ్ చేసుకొని ఇలా కలర్స్ వేసుకొని చూసుకొని మొత్తం ఇలా చూసుకున్న తర్వాత మనకు అవుట్కమ్ ఎలా వస్తుందో ముందే ప్రిపేర్ అయ్యి మన కలర్స్ డై చేసుకొని వీవింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే వచ్చేసి మేము న్యాచురల్ కలర్స్లో కూడా చేస్తున్నాం. న్యాచురల్ అంటే మొత్తం చెట్ల నుంచి చెట్ల ఆకులైనా సరే చెట్ల వేర్లైనా సరే కొన్ని ఫ్లవర్స్ ద్వారా వస్తుంది. కొన్ని వచ్చేసి మనం ఇనుము తుప్పు అయినా సరే ఇనుము తుప్పు దాన్ని చేస్తే ఒక కలర్. ఇలా రకరకాల న్యాచురల్ కలర్స్లో కూడా చాలా కలర్స్ ఈ మధ్యలో కొందరు చేస్తున్నారు. అవి అందరికి రావట్లేదు. 2-3 మెంబర్స్ చేస్తున్నారు ఇప్పుడు దానికి సంబంధించి. దీంట్లో వచ్చేసి డబల్ ఇక్కత్లో వచ్చేసి టీలియా రుమాల్ అని ఉంది. అదొక నేమ్. టీలియా రుమాల్కి వచ్చేసి అదొక కలర్ కాంబినేషన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తే టీలియా రుమాల్ అని వస్తుంది. దాంట్లో న్యాచురల్ ఉంటుంది. యాక్చువల్ వచ్చేసి న్యాచురల్ డైయింగ్. మేము చేసేది న్యాచురల్ డైయింగ్ ఇండిగో చేస్తున్నాము. దాంట్లో ఎల్లో కలర్ ఉంటుంది. ఇవన్నీ చెట్ల నుంచి తీసుకున్న సహజ సిద్ధమైన ఎరువులైన సహజ సిద్ధమైన ఆకులతోటి ఈ కలర్స్ అన్నీ మనకు వస్తున్నాయి. అవి దాన్ని వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే చలికాలం అయినా సరే ఎండాకాలం అయినా సరే ఆ వెదర్కి తగ్గట్టు అవి మౌల్డ్ అయిపోతాయి. అందుకే న్యాచురల్ కలర్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. స్కిన్ ఎలర్జీ అయినా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో న్యాచురల్ కలర్సే వాడాం కాబట్టి. మరి ఎలా అంటే వాషింగ్ అయినా సరే మేము వాష్ చేస్తాం. దాన్ని ఎలా చేస్తాం అంటే కుంకుడుగాయ ఉంటుంది. కుంకుడుగాయ సోప్ తోటి వాష్ చేస్తాం. అది కూడా సహజసిద్ధమైన దాంతోనే మేము వాష్ చేసినాం. అందుకే అవి కొంచెం స్కిన్ ఎలర్జీ అయినా సరే దేనికైనా కొంచెం తక్కువ ఉంటుంది. రారా లైటింగ్ ప్రాబ్లం ఉంది కదా ఆఫ్టర్ సైడ్ తీసుకుంటాం.
चल आ रहे हैं दाइने जिंदा करा रहा है वो बंदा कहाँ
గత 28 సంవత్సరముల నుండి ఈ చేనేత వృత్తిలో నా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత మా వంశపారపర్యంగా వచ్చిన వృత్తిలోనే వ్యాపారంలో మొదలుపెట్టి గత 10-15 ఊర్లలో ఈ చేనేత ఉత్పత్తులను ప్రొడక్షన్ చేయిస్తూ దేశవ్యాప్తంగా ఢిల్లీ, బొంబాయి, చెన్నై, కలకత్తా, బెంగళూరు, పూణే ఈ వివిధ ముఖ్య పట్టణాలకు మా ఉత్పత్తులు అమ్మడం జరిగింది. GST వచ్చిన తర్వాత కూడా మా వ్యాపారం తగ్గినా మేము పడ్డ శ్రమ ఫలితంగా పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము చేసే ప్రొడక్షను కెమికల్కి సంబంధించిన ప్రొడక్షనే మార్కెట్లో చూపించడం జరిగింది. ఈ ప్రొడక్షను విదేశాలలో కూడా కొన్ని చోట్ల అభ్యంతరకరమైన ఫిర్యాదులు అందడం వల్ల కొన్ని దేశాలలో మా యొక్క కెమికల్ని ప్రొడక్షన్ నిషేధం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా అజో ఫ్రీ డైలో కూడా వెళ్ళాము. కొన్ని దేశాల నుంచి అజో ఫ్రీ డైతో పాటు ప్రకృతి సహజ సిద్ధ రంగులకు సంబంధించి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో కూడిన రంగుల అద్దకమునకు ఆర్డర్స్ బాగా వచ్చినాయి. ఈ ఊరి నుంచి కర్ణాటక నారాయణ గారు వేరే ట్రైనర్స్ జగడ రాజప్ప అండ్ చాలామంది ప్రొఫెసర్స్ దగ్గర శిక్షణ తీసుకొని తను కొత్త ట్రెండ్ సృష్టించడం కొరకు కొత్త డిజైన్లని గ్రాఫింగ్ చేసి వాటిపైన కలర్స్ని వేసి కొత్త రకాల డిజైన్లు కొత్త రంగులతో కూడినవన్నీ తయారు చేస్తూ ఈ మార్కెట్లో గత 20 సంవత్సరముల నుండి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల నుంచి కరోనా తర్వాత ఈ న్యాచురల్ సంబంధించిన ప్రొడక్షన్స్కు మార్కెట్లో చాలా డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా చీరలో, దుప్పట్టాస్లో, స్టోల్స్లో, ఫ్యాబ్రిక్స్లో అన్ని ప్రొడక్షన్లని అన్ని కలర్స్లలో తయారు చేయిస్తూ మన జిల్లా కలెక్టర్ ద్వారా మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు, అలాగే ఈ బంగారు నందికి సంబంధించిన కొంతమంది పారిశ్రామికుల ద్వారా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఇతని ద్వారా కొన్ని పదుల సంఖ్యలో మొగ్గాలు నడిపేయడానికి తద్వారా ఇండైరెక్ట్గా మరో 10 మందికి ఇంకో 10 మందికి ఇది అందరికీ పని కల్పించే విషయం. మనము అతనికి ప్రభుత్వం ద్వారా కూడా ప్రోత్సాహం అందితే అతనికి కృషితో మరీ కొత్త డిజైన్లు చేయడకు కొత్త కొత్త రంగులని కనిపెట్టి వాటిని ప్రొడక్షన్ చేసి ఇంకా కూడా మార్కెట్లో దీనిపైన ఫ్యాషన్ రంగంలో కూడా ఒక డిమాండ్ క్రియేట్ చేయడానికి అతను చాలా ఒక అర్హతమైన వ్యక్తి. కాబట్టి ప్రభుత్వం కూడా అతనికి తగిన రీతిలో మొగ్గాలు వేయడం కానీ, ఇతరత్ర నూలు సబ్సిడీ కానీ, రంగుల సబ్సిడీ కానీ అవన్నీ అందించి ఈ పరిశ్రమను ప్రోత్సహించుట్లలో అతన్ని ముందు పెట్టి అతనికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఏదైనా ఒక మెరిట్ సర్టిఫికేట్ కానీ ఇతరత్ర కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అవార్డు ఇస్తే అది విదేశాలలో గుర్తింపు కొరకు మరీ ఇంకా పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క చేనేత ఉత్పత్తులని పని కల్పించడానికి కూడా అతనికి అవకాశం ఉంటుందని నా యొక్క విజ్ఞప్తి.